హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే కొన్ని ప్రేమ కథలు గెలుపుతో ముగుస్తాయి. మరికొన్ని పెళ్లితో ముగుస్తాయి. కానీ కొన్ని కథలు మాత్రం మిగిలిపోయిన జ్ఞాపకాలతో, ఆరని కన్నీటి తడితో చరిత్రలో నిలిచిపోతాయి. ఇది ఇలాంటి ఒక కథే. గెలిచినా ఓడినట్లయినా, ఓడినా ఏదో సాధించినట్లు అనిపించే ఒక విచిత్రమైన ప్రేమ ప్రయాణమిది. అది తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఉన్న ఒక అందమైన పల్లెటూరు రామాపురం. ఊరంతా పచ్చని కొబ్బరి తోటలు, గలగల పారే గోదావరి పాయలు, చల్లని గాళ్ళు. ఆ ఊరి చివర్లో నది ఒడ్డున ఒక చిన్న పెంకుటిల్లు ఉంది. అందులో ఉండేది మన కథానాయకుడు రవి. రవి వయసు 24 ఏళ్ళు. తల్లిదండ్రులు చిన్నప్పుడే ఒక పడవ ప్రయాణంలో చనిపోతే మేనమామ ఆశ్రయంలో పెరిగాడు. కానీ మేనమామ కూడా గత ఏడాది అనారోగ్యంతో కన్నుమూయటంతో రవి ఇప్పుడు ఒంటరివాడు. రవికి ఆస్తిపాస్తులు లేవు. కానీ అతనికి దేవుడిచ్చిన వరం సంగీతం. రవి అద్భుతంగా ఫ్లూట్ వాయిస్తాడు. ఊర్లో ఎవరు ఏ శుభకార్యం తలపెట్టినా సాయంత్రం వేళలో రవి వేణుగానం వినిపించాల్సిందే. పగలు పొలంలో కూలి పనులు చేస్తూ, సాయంత్రం నది ఒడ్డున కూర్చొని వేణువు వాయిస్తూ తన ఒంటరితనాన్ని పోగొట్టుకునేవాడు రవి. అతని మనసు వెన్న కన్నా మెత్తంది. ఎవరికైనా కష్టం వస్తే చలించిపోయే గుణం అతంది. అది వేసవికాలం. రాంపురం ఊరి పెద్ద జమీందారు గారైన రామచంద్రరావు గారి ఇంటికి హైదరాబాద్ నుండి వాళ్ళ అమ్మాయి వచ్చింది. ఆమె పేరు మేఘన. మేఘన అంటే కేవలం పేరు మాత్రమే కాదు. ఆమె నిజంగానే ఒక మెరుపు తీగ. చదువు పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరే ముందు కొన్ని రోజులు ప్రశాంతంగా గడపటానికి తన సొంత ఊరు వచ్చింది. మేఘన పెరిగింది సిటీలో అయినా ఆమెకు పల్లెటూరు అంటే ప్రాణం. మట్టి వాసన, గోదావరి అందాలు ఆమెకెంతో ఇష్టం. ఆమె వచ్చిన రోజు ఊరంతా సందడిగా మారింది. కారు దిగుతూనే ఆమె చుట్టూ ఉన్న పిల్లలకు చాక్లెట్లు పంచుతూ అందర్నీ ఆప్యాయంగా పలకరించింది. ఆ దృశ్యాన్ని దూరం నుండి చూస్తున్న రవికి ఆమె ఒక దేవతలా అనిపించింది. కాంతను ఒక నిరుపేద కూలి అని, ఆమె ఆ ఊరికి మహారాణిని గుర్తు చేసుకుని తన చూపులను తిప్పుకున్నాడు. 2 రోజుల తర్వాత సాయంత్రం సమయం. సూర్యుడు గోదావరిలో మునిగిపోతున్న వేళ ఆకాశం ఎర్రగా మారింది. మేఘన తన స్నేహితురాలతో కలిసి నది ఒడ్డున ఉన్న శివాలయానికి వెళ్ళింది. దర్శనం చేసుకుని బయటకు వస్తూ ఉండగా ఎక్కడ్నుండో ఒక అద్భుతమైన రాగం వినిపించింది. ఆ సంగీతం ఎంత మధురంగా ఉందంటే గాలికి కూడా స్తంభించిపోయినట్లు అనిపించింది. ఎవరు వాయిస్తున్నారు అని అడిగింది మేఘన ఆశ్చర్యంగా. అదా, మన రవిగాడు. వాడికి ఆ వేణువంటే ప్రాణం. వాడి బాధలన్నీ అందులోనే కరిగించుకుంటాడు అని చెప్పింది పక్కన ఉన్న పూజారి గారి అమ్మాయి. ఆ సంగీతం వచ్చిన దిశగా నడిచింది మేఘన. నది ఒడ్డున ఒక రాతి మీద కూర్చొని కళ్ళు మూసుకొని వేణువు వాయిస్తున్న రవి కనిపించాడు. అతని బట్టలు మాసిపోయి ఉన్నాయి. కానీ అతని ముఖంలో ఏదో తెలియని తేజస్సు ఉంది. మేఘన అలా చూస్తూ ఉండిపోయింది. పాట పూర్తయ్యాక రవి కళ్ళు తెరిచాడు. ఎదురుగా రాజకుమార్లా ఉన్న మేఘను చూసి ఉలిక్కిపడి లేచి నిలబడ్డాడు. చాలా బాగా వాయించారు అంది మేఘన చిరునవ్వుతో. రవికి గొంతు పెగల్లేదు. తడబడుతూ ధన్యవాదాలమ్మగారు అన్నాడు చేతులు కట్టుకొని. నన్ను అమ్మగారు అని పిలవద్దు, మేఘన అని పిలువు అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. ఆ రోజు రవికి నిద్ర పట్టలేదు. ఆమె నవ్వు, ఆ మాటలు అతని హృదయంలో అలజడి రేపాయి. మరుసటి రోజు నుండి మేఘన ప్రతి సాయంత్రం నది ఒడ్డుకు రావటం అలవాటు చేసుకుంది. మొదట్లో రవి భయపడ్డాడు. జమీందారు గారు అమ్మాయితో మాట్లాడితే ఊరి జనం ఏమనుకుంటారో అని సంకోచించాడు. కాని మేఘన స్వచ్ఛమైన మనసు, ఆమె కలుపుగోలుతనం రవి భయాన్ని పోగొట్టాయి. మేఘన రవిని
తన చిన్ననాటి కథలడిగేది. రవి తన తల్లిదండ్రుల గురించి, తన ఒంటరితనం గురించి చెప్పినప్పుడు మేఘన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. "నువ్వు ఒంటరివాడివి కాదు రవి. నీకీ గోదావరి ఉంది. నీ సంగీతం ఉంది. ఇప్పుడు నేను కూడా ఉన్నాను కదా స్నేహితురాలిగా" అని ఆమె అన్నప్పుడు రవి గుండె బరువెక్కింది. అంత గొప్ప ఇంటమ్మాయి తనలాంటి వాడితో స్నేహం చేయటం తనకి నమ్మశక్యంగా లేదు. ఒకరోజు వర్షం పడుతూ ఉండగా మేఘన గొడుగు మర్చిపోయింది. చెట్టు కింద తడుస్తూ నిలబడిన మేఘనకు రవి తన దగ్గర ఉన్న ఒక పాత గొడుగు ఇచ్చి తను వర్షంలో తడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ చిన్న సంఘటన మేఘన మనసులో రవి పట్ల గౌరవాన్ని, ఇష్టాన్ని పెంచింది. రవి పేదవాడే కావచ్చు, కానీ మనసులో మహారాజు అని ఆమెకు అర్థమైంది. రోజులు గడుస్తున్నాయి. వారి స్నేహం గాఢంగా మారుతుంది. రవికి తెలియకుండానే మేఘన అతని ప్రపంచమైంది. ఉదయం లేవగానే ఆమెనెప్పుడు చూస్తానా అని ఎదురు చూసేవాడు. మేఘన కూడా రవి లేకుండా సాయంత్రం గడపలేకపోయేది. ఒక పౌర్ణమి రాత్రి వెన్నెల గోదావరి మీద పడి మెరుస్తుంది. మేఘన రవి పడవలో నది మధ్యలోకి వెళ్లారు. నిశ్శబ్దంగా ఉన్న ఆ వాతావరణంలో మేఘన అడిగింది, "రవి, నీ జీవితంలో ఏ కోరిక ఉంది?" రవి నవ్వి, "నాకేం కోరికలు ఉంటాయండి? 3 పూటల తిండి దొరికితే చాలు. చనిపోయే వరకు ఈ నది ఒడ్డున ఇలాగే బతికేయాలని ఉంది" అని అన్నాడు. "మరి తోడు అక్కర్లేదా?" సూటిగా అడిగింది మేఘన. రవి మౌనంగా ఉండిపోయాడు. "నాకు కూడా ఈ సిటీ లైఫు, ఆడంబరాలు విసుగు పుట్టాయి రవి. నాకు కావాల్సింది డబ్బు కాదు, మనశ్శాంతి. నన్ను అర్థం చేసుకునే ఒక తోడు. అది నాకు ఇక్కడ దొరికినట్లు అనిపిస్తుంది" అంది మేఘన రవి కళ్ళలోకి చూస్తూ. ఆ క్షణం రవికి అర్థమైంది, మేఘన తన్ను ప్రేమిస్తుందని. తన గుండె వేగంగా కొట్టుకోవటం మొదలైంది. ఒక పక్క ఆనందం, మరో పక్క భయం. తను ఒక కూలి, ఆమె ఒక జమీందారు కూతురు. ఈ ప్రేమ సాధ్యమేనా? ఈ అంతరాలు వారిని కలవనిస్తాయా? మరో వారం గడిచింది. ఊరిలో జాతర జరుగుతుంది. జాతరలో రద్దీగా ఉంది. మేఘన రవి ఇద్దరూ జాతర చూడ్డానికి వెళ్లారు. హఠాత్తుగా ఒక ఎద్దు బెదిరి జనం మీదకు దూసుకువచ్చింది. అందరూ చెల్లాచెదురుగా పారిపోతున్నారు. మేఘన భయంతో ఒక స్తంభం దగ్గర నిలబడిపోయింది. ఆ ఎద్దు సరిగ్గా మేఘన వైపు దూసుకొస్తుంది. ఇంకొక క్షణంలో అది ఆమెను ఢీకొట్టేదే. కాని రవి మెరుపు వేగంతో వచ్చి మేఘన్ను పక్కకు తోసేసి తన అడ్డుగా నిలబడ్డాడు. ఎద్దు రవి చేతిని బలంగా తాకింది. రవి కింద పడిపోయాడు. రక్తం కారుతుంది. "రవి" అని గట్టిగా అరిచింది మేఘన. పరుగున వచ్చి అతన్ని ఒళ్ళోకి తీసుకుంది. తన చీర కొంగు చింపి అతని గాయానికి కట్టుకట్టింది. ఆమె కళ్ళ నుండి నీళ్లు ఆగటం లేదు. "నాకేం పర్లేదు మేఘన గారు" అని రవి నవ్వుతూ చెప్పడానికి ప్రయత్నించాడు. కాని నొప్పికి విలవిల్లాడిపోతున్నాడు. ఆస్పత్రిలో చేర్పించారు. రవికి పెద్ద ప్రమాదం తప్పింది. కానీ 2 రోజులు విశ్రాంతి అవసరమని డాక్టర్ చెప్పారు. ఆ 2 రోజులు మేఘన రవిని విడిచి వెళ్ళలేదు. ఇంటికి అబద్ధం చెప్పి రవి దగ్గరే ఉండి సేవలు చేసేది. రవికి అన్నం తినిపించటం, దగ్గరుండి మందులు వేయటం వరకు అన్నీ తానే చూసుకుంది. అప్పుడు రవి అడిగాడు, "ఎందుకు నా కోసం ఇంత చేస్తున్నారు? నేను ఒక సామాన్య కూలిని." మేఘన అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుని కన్నీళ్లతో, "ఎందుకంటే నువ్వు లేకపోతే నేను లేను రవి. నా ప్రాణం కన్నా నువ్వు నాకెక్కువ. ఐ లవ్ యూ రవి" అని చెప్పేసింది. రవికి ఆ మాటలు నమ్మశకంగా లేవు. తన జన్మ ధన్యమైందనిపించింది. "మేఘన, నేను పేదవాణ్ణి. నీ స్థాయికి నేను సరిపోను. రేపు మీ నాన్నగారు" అని రవి ఏదో చెప్పబోతూ ఉండగా మేఘన అతని నోటి మీద వేలు ఉంచింది. "ప్రేమకు కులం, మతం, ఆస్తి, అంతస్తులు ఉండవు రవి. మనసులు కలిశాయి అంతే చాలు. మా నాన్నగారికి ఒప్పించే బాధ్యత నాది. మనం పెళ్లి చేసుకుందాం.
ఈ గోదావరి సాక్షిగా చెబుతున్నా, నిన్ను తప్ప నేను ఎవ్వరిని ఊహించుకోలేను అని ప్రమాణం చేసింది. రవి కోలుకున్నాడు. వారి ప్రేమ ఇప్పుడు మరింత బలపడింది. ఊరి చివర ఉన్న పాడుబన్న గుళ్ళో రోజు కలుసుకునేవారు. భవిష్యత్తు గురించి ఎన్నో కళ్ళు కన్నారు. చిన్న ఇల్లు, పచ్చని తోట, సాయంత్రం రవి పాట, మేఘన్ నాట్యం, ఇలా ఎన్నో ఊహలు. కాని విధికి వేరే ప్రణాళిక ఉంది. మేఘన తండ్రి రామచంద్రరావు గారికి ఊరిలో ఎవరో చెప్పారు, మీ అమ్మాయి ఆ రవిగాడితో తిరుగుతుంది అని. రామచంద్రరావు గారు మండిపడ్డారు. ఆయనకు పరువంటే ప్రాణం. తన కూతురు ఓ కూలివాణ్ణి ప్రేమించడం ఆయనకేమాత్రం మింగుడు పడలేదు. కాని ఆయన తెలివైనవాడు. కోపాన్ని బయట పన్నీయలేదు. ఒక పథకం వేశాడు. ఒకరోజు సాయంత్రం రామచంద్రరావు గారు రవిని తన ఇంటికి పిలిపించారు. రవి భయపడుతూనే వెళ్ళాడు. కాని రామచంద్రరావు గారు చాలా ఆప్యాయంగా మాట్లాడారు. రవి, నువ్వు నా కూతురి ప్రాణాన్ని కాపాడావు. నీ రుణం ఎప్పటికీ ఉంచుకోలేను. మేఘన నిన్ను ఇష్టపడుతుందని నాకు తెలిసింది అన్నారు రామచంద్రరావు. రవి గుండె ఆగిపోయినంత పనైంది. భయపడకు రవి, నాకు ఆస్తి ముఖ్యం కాదు, నా కూతురి సంతోషం ముఖ్యం. కాని పెళ్లికి ముందు నువ్వొక పని చేయాలి అని ఒక మెలిక పెట్టారు. ఏం చేయమన్నా చేస్తానయ్యా అన్నారు రవి ఆనందంతో. నువ్వు సిటీకి వెళ్ళి ఒక 6 నెలలు ఏదైనా చిన్న ఉద్యోగం చేసి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవని నిరూపించుకో. అప్పుడు నా కూతుర్ని నీకిచ్చి ఘనంగా పెళ్లి చేస్తాను. అప్పటి వరకు నువ్వు మేఘను కలవకూడదు, మాట్లాడకూడదు. ఇది నా కండిషన్. నువ్వు నిజంగా ప్రేమిస్తే ఈ పరీక్షలో నెగ్గుతావన్నారు. రవికి ఇది న్యాయంగానే అనిపించింది. తను కూడా మేఘన్ను పోషించగలగాలి కదా. సరేనయ్యా, మీరు చెప్పినట్టే చేస్తాను. రేపే సిటీకి వెళ్తాను అని మాట ఇచ్చారు రవి. రవి బయటకు రాగానే మేఘన ఎదురొచ్చింది. నాన్న ఒప్పుకున్నారా రవి అని ఆశగా అడిగింది. ఒప్పుకున్నారు మేఘన, కాని నేను సిటీకి వెళ్ళి ప్రయోజకున్నయ్యాక పెళ్లి చేస్తారట. 6 నెలలు మనం దూరంగా ఉండాలి అని చెప్పారు రవి. మేఘన కన్నీళ్లు పెట్టుకుంది. వద్దు రవి, నాకేదో భయంగా ఉంది. నాన్న మనసు నాకు తెలుసు. నువ్వు వెళ్ళొద్దు అని బతిమాలాడింది. కాన్ రవి ఆమెను ఓదార్చాడు. మన ప్రేమ నిజమైతే ఈ 6 నెలలు ఏం కాదు మేఘనా. నేను తిరిగి వస్తాను. నిన్ను రాండ్లా చూసుకునే శక్తి సంపాదించుకుని వస్తాను. నన్ను నమ్ము అని చెప్పి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుని వీడుకోలు తీసుకున్నాడు. మరుసటి రోజు ఉదయం రవి బస్సు ఎక్కి హైదరాబాద్ బయలుదేరాడు. బస్సు కిటికీలోంచి రాంపురం ఊరిని, గోదావరిని దూరం నుండి తన వైపు చెయ్యి ఊపుతున్న మేఘన్ను చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అదే సమయంలో మేఘన ఇంటి మేడ మీద నిలబడి రవి వెళ్తున్న బస్సును చూస్తూ గుండెలు పగిలేలా ఏడ్చింది. ఆ బస్సు మలుపు తిరిగే వరకు చూస్తూనే ఉంది. కాని పాపం వాళ్ళిద్దరికీ తెలియదు అది కేవలం 6 నెలల ఎడబాటు కాదని. విధి వారి మధ్య ఒక పెద్ద అగాధాన్ని సృష్టించబోతుందని. రామచంద్రరావు గారు వేసిన పథకం వేరు. రవి బస్సు ఎక్కిన మరుక్షణమే రామచంద్రరావు గారు తన అనుచరుడికి ఫోన్ చేశారు. పని పూర్తి చేయండి అని ఒక్క మాట చెప్పారు. రవి ఎక్కిన బస్సు రాత్రి 10 గంటల సమయంలో విజయవాడ హైవే మీద ఉన్న ఒక డాబా దగ్గర ఆగింది. భవిష్యత్తు గురించి 1000 రంగుల కళ్ళు కంటూ రవి బస్సు దిగి చేతులు కడుక్కోడానికి వెళ్ళాడు. 6 నెలలు, కేవలం 6 నెలలు కష్టపడితే మేఘన నా సొంతం అవుతుంది అని తనలో తాను నవ్వుకుంటూ తన జేబులో భద్రంగా దాచుకున్న మేఘన ఫోటోని ఒక్కసారి చూసుకున్నాడు. అంతలో చీకట్లో నుండి 4 అగాంతకులు రవిని చుట్టుముట్టారు. రవి తేరుకునే లోపే వెనక నుండి ఒకడు ఇనుప రాడ్తో రవి తల మీద బలంగా మోదాడు. అమ్మా అని ఆర్తనాదం చేస్తూ రవి కుప్పగొలిపాడు. కళ్ళ ముందు లోకమంతా గిర్రున తిరిగింది. రక్తం కారుతూ కంటి చూపు మసకబారుతూ ఉండగా
వారిలో ఒకడు రవి జోబులో ఉన్న ఫోన్ పర్సు లాక్కున్నాడు. ఏయ్, రామచంద్రరావు గారు చెప్పిన పని ఇదే. వీడు మళ్ళీ ఆ ఊరి వైపు చూడకూడదు. ఆ అమ్మాయికి వీడు చనిపోయాడో పారిపోయాడో తెలియకూడదు. కేవలం మోసం చేశాడని తెలియాలి అని ఒక రౌడీ చెప్పటం రవికి అస్పష్టంగా వినిపించింది. రవిని ఈడ్చికెళ్ళి ఒక లారీలో విసిరేశారు. ఆ లారీ ఎక్కడికి వెళ్తుందో తెలియదు. కానీ రవి స్పృహ కోల్పోయాడు. అతని కలలు ఆశలు ఆ రక్తపు మడుగులో కరిగిపోయాయి. మరుసటి రోజు ఉదయం మేఘన ఎంతో ఉత్సాహంగా నిద్రలేచింది. రవి సిటీకి చేరి ఉంటాడు, ఫోన్ చేస్తాడు అని ఫోన్ చేతిలో పట్టుకుని కూర్చుంది. గంటలు గడుస్తున్నాయి. కానీ రవి నుండి పిలుపు లేదు. సిగ్నల్ ఉండట్లేదేమో, లేదా పని వెతుక్కునే హడావిల్లో ఉండి ఉంటాడు అని తన మనసుకు తానే సర్ది చెప్పుకుంది. సాయంత్రం అయింది. రామచంద్రరావు గారు ఇంటికి వచ్చారు. ఆయన ముఖంలో నటించిన విచారం కొట్టి తెచ్చినట్టు కనిపిస్తుంది. మేఘన అని పిలిచారు. మేఘన పరుగున వచ్చింది. ఏం నాన్న, రవి ఫోన్ చేశాడా? క్షేమంగా చేరాడా అని ఆతృతగా అడిగింది. రామచంద్రరావు గారు తలదించుకొని ఒక కవర్ను మేఘన చేతిలో పెట్టారు. అందులో కొన్ని డబ్బుల కట్టలు, ఒక లేఖ ఉన్నాయి. ఇదేం నాన్న, నీ రవి నిన్ను మనందరినీ మోసం చేశాడు తల్లి. వాడు సిటీకి ఉద్యోగం కోసం వెళ్ళలేదు. నా దగ్గర 5 లక్షలు తీసుకొని ఈ ఊరు వదిలి వెళ్ళిపోతానని ఒప్పందం రాసి ఇచ్చాడు అని బాంబు పేల్చాడు. మేఘన నవ్వేసింది. ఏం నాన్నా మీరు చెప్పేది? రవి అలాంటి వాడు కాదు. ప్రాణం పోయినా నన్ను వదులుకోడు. మీరు అబద్ధం చెప్తున్నారు అని అంది. నేనెందుకు అబద్ధం చెప్తాను తల్లి? ఇదిగో చూడు, వాడి చేతిరాత, వాడి సంతకం అని ఒక కాగితం చూపించారు. అది రవిని హాస్పిటల్లో చేర్పిస్తామని చెప్పి మత్తులో ఉన్నప్పుడు వేయించుకున్న వేలిముద్రలు, ఫోర్జరీ చేసిన సంతకం. మేఘన ఆ లేఖను చూసింది. అందులో మేఘన్ గారు, నేను పేదవాణ్ణి, నాకు ప్రేమ కన్నా డబ్బే ముఖ్యం. మీ నాన్నగారు ఇచ్చిన డబ్బులతో నేను వేరే ఊరు వెళ్ళి సెటిల్ అవుతున్నాను. నన్ను మర్చిపోండి అని రాసి ఉంది. మేఘన కాళ్ళ కింద భూమి కంపించింది. గుండెలో ఏదో పగిలిన శబ్దం. లేదు, ఇది నిజం కాదు, ఇది నిజం కాదు అని అరుస్తూ ఆ కాగితాన్ని చింపేసింది. రవి నన్ను మోసం చెయ్యడు, చెయ్యడు అని ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంది. 3 రోజుల తర్వాత రవి కళ్ళు తెరిచాడు. అతను హైదరాబాద్ కాదు, విశాఖపట్నంలోని ఒక మురికివాడలో రోడ్డు పక్కన పడి ఉన్నాడు. ఒళ్ళంతా గాయాలు, కాలు విరిగిపోయింది, లేవడానికి శక్తి లేదు. ఆకలి కడుపుని మెలిపెడుతుంది. మేఘన అని పిలవటానికి కూడా గొంతు పెగలడం లేదు. అక్కడ చెత్త ఏరుకునే ఒక ముసలాయన రవిని చూసి జాలిపడి కొంచెం గంజి ఇచ్చాడు. ఎవరు బాబు నువ్వు, ఇక్కడ పడిపోయావు అని అడిగాడు. రవికి గతం గుర్తొచ్చింది. జరిగిన దాడి, మేఘన తండ్రి కుట్ర అన్నీ గుర్తొచ్చాయి. గుండె రగిలిపోయింది. నన్ను చంపటానికి చూశారు, నేను బతకాలి, మేఘన కోసం బతకాలి అనుకున్న రవి. కానీ రవి పరిస్థితి దారుణంగా ఉంది. జోబులో చిల్లి గవ్వలేదు. కాలు విరగటంతో నడవలేడు. బిచ్చగాళ్ళ మారిపోయాడు. ఆ ముసలాయన సహాయంతో ఒక చిన్న గుడిసెలో తలదాచుకున్నాడు. పగలు చిన్న చిన్న పనులు చేస్తూ, రాత్రిళ్ళు కాలు నొప్పిని భరిస్తూ మేఘన్ని తలుచుకుని కుమిలిపోయేవాడు. రవి దగ్గర ఫోన్ లేదు. ఊరికి వెళ్ళడానికి డబ్బు లేదు. కనీసం ఉత్తరం రాద్దామంటే ఆ అడ్రస్కి ఉత్తరం వెళ్తే అది మేఘన చేతికి అందుతుందన్న గ్యారెంటీ లేదు. పైగా తను బతికి ఉన్నానని తెలిస్తే రామచంద్రరావు గారు మేఘనకి ఏదైనా హాని చేస్తారేమో అన్న భయం రవిని వెంటాడింది. నేనిక్కడ ఉన్నానని తెలిస్తే ఆమె వచ్చేస్తుంది. కానీ నేను ఇప్పుడు ఎలా ఉన్నాను? ఒక అడుక్కునే వాళ్ళ. ఆమెను చూసుకునే శక్తి నాకు లేదు. ముందు నేను కోలుకోవాలి, డబ్బు సంపాదించాలి, అప్పుడే ఆమె దగ్గరికి వెళ్ళాలి అని రవి ఒక కఠిన నిర్ణయం తీసుకున్నాడు. అది అతని జీవితంలో చేసిన
అతి పెద్ద పొరపాటు అని అతనికి తెలియదు. రాంపురంలో రోజులు గడుస్తున్నాయి. మేఘన అన్నం మానేసింది. రోజురోజుకి కృషించిపోతుంది. ఒక పక్క రవి మోసం చేశాడని నాన్న చూపిస్తున్న సాక్ష్యాలు, మరోపక్క తన మనసు చెబుతున్న నమ్మకం. ఈ రెండిటి మధ్య నలిగిపోతుంది. ప్రతి సాయంత్రం గోదావరి ఒడ్డుకు వెళ్ళి తాము కలుసుకున్న ప్రదేశాల్లో గంటల తరబడి కూర్చునేది. రవి, నువ్వు నిజంగానే డబ్బు కోసం నన్ను వదిలేశావా? ఆ రోజు నా కళ్ళలోకి చూసి చెప్పిన ప్రేమ అంతా అబద్ధమేనా అని గోదావరిని అడిగేది. నది అలలు సమాధానం చెప్పలేక మౌనంగా సాగిపోయేవి. రామచంద్రరావు గారు తన ప్లాన్లో రెండవ అంకం మొదలుపెట్టారు. మేఘన్ను మానసికంగా దెబ్బతీయటం. చూసావా మేఘన, 2 నెలలైంది. వాడు ఒక్కసారైనా ఫోన్ చేశాడా? వాడికి నువ్వంటే లెక్కలేదు. వాడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని తెలిసింది అని అబద్ధాలు నూరిపోశారు. మేఘనలో నిరాశ మొదలైంది. నిజంగానే రవి మారిపోయాడా అన్న సందేశం విషంలా పాకింది. మనిషి ఆశ మీద బతుకుతాడు, కానీ ఆ ఆశే చచ్చిపోతే బతకటం నరకం అవుతుంది. మేఘన ఇప్పుడు ఆ నరకంలోనే ఉంది. 4 నెలలు గడిచాయి. రామచంద్రరావు గారు హఠాత్తుగా గుండె నొప్పి వచ్చినట్లు నాటకమాడారు. ఆసుపత్రి బెడ్ మీద పడుకొని మేఘన ఛాతీని పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. మేఘన, నీ బతికేది ఇంకొన్ని రోజులే అని డాక్టర్లు అంటున్నారు. నా చివరి కోరిక నిన్ను పెళ్లి కూతురుగా చూడాలని ఉంది. పక్క ఊరి జమీందారు గారి అబ్బాయి విక్రమ్ చాలా మంచివాడు. నన్ను ప్రశాంతంగా చనిపోనివ్వవా అని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు. మేఘన కన్నీళ్లు తుడుచుకుంది. తన ప్రేమ ఎలాగూ చచ్చిపోయింది అని ఆమె నమ్ముతుంది. కనీసం తండ్రినైనా బతికించుకుందాం అనుకుంది. తన మనసు చంపుకొని ఒక యంత్రంలో మారిపోయింది. సరే నాన్న, మీరు చెప్పినట్లే పెళ్లి చేసుకుంటాను అని మాట ఇచ్చింది. ఆ మాట వినగానే రామచంద్రరావు గారి కళ్ళల్లో గెలుపు మెరుపు మెరిసింది. వెంటనే పెళ్లి ఏర్పాట్లు ఘనంగా మొదలయ్యాయి. ఇక్కడ వైజాగ్లో రవి కాలు మెల్లగా కోలుకుంది. అతనిప్పుడు ఒక కన్స్ట్రక్షన్ సైట్లో మేస్త్రిగా పనిచేస్తున్నాడు. పగలనక రాత్రనక కష్టపడుతున్నాడు. అతని లక్ష్యం ఒక్కటే, ఎలాగైనా డబ్బు సంపాదించి రాంపురం వెళ్ళాలి. మేఘన కాళ్ళ దగ్గర పడి నిజం చెప్పాలి. ప్రతి రాత్రి ఆకాశం వైపు చూస్తూ, మేఘన, ఇంకొన్ని రోజులు వచ్చేస్తాను, నన్ను అపార్థం చేసుకోకు అని మాట్లాడుకునేవాడు. అతనికి తెలియదు, రాంపురంలో మేఘన పెళ్లి పత్రికలు ప్రింట్ అవుతున్నాయని. ఒకరోజు పనిచేస్తున్నప్పుడు రవికి రేడియోలో ఒక పాట వినిపించింది. అది రవి గతంలో మేఘన కోసం వేణువు మీద వాయించిన పాట. ఆ పాట వినగానే రవికి గుండె బరువెక్కింది. నాకెందుకు భయంగా ఉంది, ఏదో జరగకూడనిది జరుగుతుందనిపిస్తుంది. వెంటనే తన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బులు తీసుకుని ఇంకా పూర్తిగా తగ్గని కాలుతోనే బస్టాండ్కి పరుగులు తీశాడు. ఈరోజు వెళ్ళిపోవాలి, మేఘన్ని చూడాలి అని బస్సు ఎక్కాడు. రాంపురం అంతా పచ్చని తోరణాలతో అలంకరించబడి ఉంది. రామచంద్రరావు గారి ఇంటి ముందు పెద్ద పందిరి వేశారు. మేళతాళాలు మోగుతున్నాయి. ఊరంతా పెళ్లి భోజనాలు చేస్తున్నారు. మేఘన పెళ్లి కూతురుగా ముస్తాబై ఉంది. ఖరీదైన పట్టుచీర, వంటి నిండా నగలు, కానీ ఆ ముఖంలో కళ్ళలేదు. కళ్ళల్లో జీవం లేదు. ఒక శవంలా కూర్చుని ఉంది. చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత అందంగా ఉందో అని పొగుడుతున్నారు, కానీ ఆమె గుండెలో రగులుతున్న అగ్నిపర్వతం ఎవరికీ కనిపించడం లేదు. పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు. వధూవరులు ఇటు చూడండి. మేఘన తల ఎత్తి మండపం వైపు చూసింది. అక్కడ వరుడు విక్రమ్ నవ్వుతూ కూర్చున్నాడు. మేఘన కళ్ళకు మాత్రం అక్కడ రవి రక్తం కారుతూ నిలబడినట్లు భ్రమ కలిగింది. ఆమె కళ్ళు తిరిగి పడిపోబోయింది. కాని పక్కనే ఉన్న స్నేహితురాలు పట్టుకున్నారు. సరిగ్గా ముహూర్త సమయానికి కొద్దిగా ముందు ఊరి పొలిమేరలో బస్సు ఆగింది.
రవి దిగాడు. అతని బట్టలు మాసిపోయి ఉన్నాయి. గడ్డం పెరిగి ఉంది. కాని కళ్ళల్లో ఆతృత ఉంది. ఊర్లోకి నడుస్తున్న కొద్దీ ఎక్కడ చూసినా పండగ వాతావరణం కనిపించింది. ఎవరిది పెళ్ళి అని దారిపోయే ఒక వ్యక్తిని అడిగారు రవి. అదేంటి బాబూ, తెలియదా? మన రామచంద్రరావు గారి అమ్మాయి మేఘన గారికి ఆ పక్క ఊరి విక్రమ్ గారికి పెళ్ళి. ఈరోజే ముహూర్తం అని చెప్పాడు ఆ వ్యక్తి. ఆ మాట వినగానే రవి గుండె ఆగిపోయినంత పనైంది. కాళ్ళ కింద భూమి కుంగిపోయింది. మేఘన పెళ్ళా? కాదు, ఇది నిజం కాదు. ఆమె నన్ను మోసం చెయ్యదు. ఆమె నన్ను ప్రేమిస్తుంది అని పిచ్చివాళ్ళ అరుస్తూ కుంటూనే పెళ్లి మండపం వైపు పరుగు తీశాడు. మండపంలో మాంగళ్యం తంతునానేనా అని మంత్రం మొదలైంది. వరుడు విక్రమ్ చేతిలో తాళిబొట్టుంది. మేఘన కళ్ళు మూసుకుంది. కంటి నుండి ఒక నీటి చుక్క రాలి బుగ్గ మీద పడింది. క్షమించు రవి, నువ్వు రావని నాకు తెలుసు. కానీ నా ప్రాణం పోయే వరకు నిన్నే ప్రేమిస్తాను అని మనసులో అనుకుంది. గడప దగ్గర పెద్ద గొడవ జరుగుతుంది. నన్ను లోపలికి వెళ్ళనివ్వండి, మేఘన మేఘన అని రవి అరుస్తున్నాడు. రామచంద్రరావు గారి మనుషులు రవిని అడ్డుకున్నారు. ఆ అరుపులు మేఘన చెవికి పడ్డాయి. ఆమె ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. ఆ గొంతు, అది రవి గొంతు. రవి అని గట్టిగా అరిచి మండపం మీద నుంచి లేచింది. అందరూ ఆశ్చర్యపోయారు. రామచంద్రరావు గారి ముఖం రంగు మారింది. రవి కాపలా వాళ్ళను తోసుకుని దెబ్బలు తింటూనే మండపం ముందుకు వచ్చాడు. రవిని ఆ స్థితిలో చూడగానే మేఘన గుండె పగిలిపోయింది. రవి అంటూ కిందికి దిగి రాబోయింది. కానీ రామచంద్రరావు గారు అడ్డుపడ్డారు. ఆగవే, వాడు ఒక మోసగాడు. డబ్బు కోసం నిన్ను వదిలేసినవాడు అని అరిచాడు. అబద్ధం అని గర్జించారు రవి. తన జోబులోంచి హాస్పిటల్ రిపోర్ట్సు, తను పడ్డ కష్టాల తాలూకు ఆనవాళ్లు చూపించాడు. మీ నాన్న నన్ను చంపాలని చూశాడు మేఘన. గూండాలతో కొట్టించి లారీలో విసిరేశాడు. నీ బతికి ఉన్నానంటే అది నీ మీద ప్రేమతోనే అని ఏడుస్తూ చెప్పాడు. మేఘన తండ్రి వైపు చూసింది. ఆ చూపులో అసహ్యం, కోపం కట్టలు తెంచుకున్నాయి. కాని అప్పటికి ఆలస్యమైపోయిందా? వరుడి విక్రమ్ లేచి నిలబడ్డాడు. రామచంద్రరావు గారు, వీణ్ణి బయటికి గెంటండి అని తన మనుషులకు సైగ చేశాడు. మళ్ళీ నలుగురు రౌడీలు రవి మీద పడ్డారు. రవిని విచక్షణారహితంగా కొడుతున్నారు. మేఘన అడ్డు వెళ్ళబోతూ ఉంటే తండ్రి పట్టుకున్నాడు. రవిని వదిలేయండి, ప్లీజ్ వదిలేయండి అని మేఘన అర్తనాదాలు చేస్తుంది. రవి కళ్ళలోంచి రక్తం, కన్నీళ్లు కలిసి కారుతున్నాయి. అతను మేఘన వైపు దీనంగా చూస్తూ, నేను నిన్ను మోసం చేయలేదు మేఘన, నా ప్రేమ నిజం అని అంటూనే స్పృహ కోల్పోయాడు. పెళ్లి పందిరి రణరంగంగా మారింది. ఒకవైపు స్పృహ కోల్పోయిన రవి, మరోవైపు తాళి కట్టడానికి సిద్ధంగా ఉన్న వరుడు. మధ్యలో నిస్సహాయంగా ప్రాణం పోయిన బొమ్మలా నిలబడ్డ మేఘన. పెళ్లి మండపం నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉందంటే ఎవరి గుండె చప్పుడు వారికి వినిపిస్తుంది. కింద స్పృహతపై పడి ఉన్న రవి, అతని పక్కనే మోకాళ్ళ మీద కూర్చుని విలపిస్తున్న మేఘన. ఆమె చేతులు రవి రక్తంతో తడిసిపోయాయి. రామచంద్రరావు గారు తన మనుషులతో, ఏం చేస్తున్నారు, వాణ్ణి ఇక్కడి నుంచి లాగిపరేయండి అని గట్టిగా అరిచాడు. ఆ అరుపుకి మేఘన్లో ఉన్న శక్తి అంతా ఒక్కసారిగా మేల్కొంది. ఆమె చండీలా లేచి నిలబడింది. ఎవరైనా అడుగు ముందుకు వేస్తే ఈరోజు ఇక్కడ నా శవం చూస్తారు అని గర్జించింది మేఘన. ఆమె కళ్ళల్లో రౌద్రాన్ని చూసి రౌడీలు వెనక్కి తగ్గారు. రామచంద్రరావు గారు ఆశ్చర్యపోయారు. తనెప్పుడు భయపడే కూతురేనా ఇలా మాట్లాడుతుంది? మేఘన తన తండ్రి వైపు వేలు చూపిస్తూ, నాన్న కాదు, మిమ్మల్ని నాన్న అని పిలవాలంటే అసహ్యంగా ఉంది. ఆస్తి పరువు కోసం కన్న కూతురి బతుకును బలి చేస్తారా? రవిని చంపించడానికి మనసు ఎలా వచ్చింది? మీకు కావాల్సింది నా సంతోషం కాదు, మీ అహంకారం అని నిలదీసింది మేఘన. నీ మంచి కోసమే అని ఆయన ఏదో చెప్పబోయారు.
నా మంచి, నా ప్రాణం పోతూ ఉంటే అది నా మంచా? రవి నా ప్రాణం. అతను బతికితేనే నేను బ్రతుకుతాను. అతను చనిపోతే నేను కూడా ఈ క్షణమే చనిపోతాను అని పక్కనే ఉన్న హోమగుండం వైపు నడిచింది. అప్పటి వరకు మౌనంగా ఉన్న వరుడు విక్రమ్ లేచి నిలబడ్డాడు. తన మెల్లోని పూలదండ తీసి కింద పడేశాడు. రామచంద్రరావు గారు, క్షమించండి. నేను ఒక మనిషిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను, ఒక శవాన్ని కాదు అన్నాడు విక్రమ్ గంభీరంగా. అందరూ షాక్ అయ్యారు. విక్రమ్ మేఘన్ దగ్గరకు వచ్చి, మేఘన్ గారు, మీ ప్రేమ ఎంత గొప్పదో మీ కళ్ళల్లో చూస్తే తెలుస్తుంది. ప్రేమ లేని పెళ్ళి ప్రాణం లేని శరీరం లాంటిది. నేను ఆ పాపం చెయ్యలేను. వెళ్ళండి, రవిని కాపాడుకోండి. నా కారు బయట ఉంది, తీసుకెళ్ళండి అని చెప్పాడు. మేఘన విక్రమ్ వైపు కృతజ్ఞతగా చూసి చేతులు జోడించి విక్రమ్ రామచంద్రరావు గారికి అడ్డుకొని, ఇప్పుడు ఆమెను ఆపే హక్కు మీకు లేదు అని హెచ్చరించాడు. మేఘన తన స్నేహితుల సహాయంతో రవిని కారులో ఎక్కించుకొని దగ్గరలోని పెద్ద హాస్పిటల్కి బయలుదేరింది. రవి తల మేఘన ఒళ్ళో ఉంది. ఆమె కన్నీళ్లు అతని ముఖం మీద పడుతున్నాయి. రవి, కళ్ళు తెరువు రవి, ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళకు. మనం పెళ్లి చేసుకుందాం. దూరంగా వెళ్ళిపోదాం రవి అని పిచ్చిదాంట్లో ఏడుస్తుంది. రవి మెల్లగా కళ్ళు తెరిచాడు. అతని చూపు మసగ్గా ఉంది. ఒళ్ళంతా భరించలేనంత నొప్పి. కాని మేఘన్ను చూడగానే ఆ నొప్పి మర్చిపోయాడు. మేఘన అని నీరసంగా పిలిచాడు. నేను ఉన్నాను రవి, ఏం కాదు. డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం అంది మేఘన అతని చేతిని ముద్దాడుతూ. రవి చిరునవ్వు నవ్వాడు. వద్దు మేఘన, నాకు తెలుస్తుంది నా టైం అయిపోయింది. అలా అనకు రవి, ప్లీజ్ అలా అనకు అని మేఘన గట్టిగా ఏడ్చింది. నాకు ఒక కోరిక ఉంది మేఘన. హాస్పిటల్ వద్దు, నన్ను మన గోదావరి దగ్గరికి తీసుకెళ్ళు. అక్కడే కదా మనం మొదట కలుసుకున్నాం. అక్కడే నా ప్రాణం ముగియాలి అన్న రవి. మేఘన వారించింది, కానీ రవి కళ్ళల్లో ఆ చివరి కోరిక ఎంత బలంగా ఉందో ఆమెకు అర్థమైంది. డాక్టర్లు కూడా బతకడం కష్టం అని చెప్పే ఉంటారని ఆమె అంతరాత్మ హెచ్చరిస్తుంది. మేఘన డాక్టర్తో గోదావరి ఒడ్డుకి పోనివ్వండి అని చెప్పింది కఠినంగా. సాయంకాలం మసక చీకటి పడుతుంది. నది ఒడ్డున చల్లని గాలి వీస్తుంది. అదే ప్రదేశం, రవి ఎప్పుడు వేణు వాయించే రాతిబండ. మేఘన రవిని మెల్లగా నడిపించుకుంటూ అక్కడికి తీసుకువచ్చింది. రవిని తన ఒళ్ళో పడుకోబెట్టుకుంది. గోదావరి అలల సవ్వడి వారికి వినిపిస్తుంది. రవి ఆ సవ్వడిని చాలా ఇష్టంగా వింటున్నాడు. చాలా ప్రశాంతంగా ఉంది మేఘన. స్వర్గం అంటే ఇదేనేమో అన్న రవి ఆయాసపడుతూ. మేఘన దుఃఖం కట్టలు తెంచుకుంది. నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోతావా రవి? నీతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళిపోంది. రవి ఆమె కన్నీళ్లు తుడిచాడు. అతని చేతులు వణుకుతున్నాయి. పిచ్చిదానా, మరణమంటే అంతం కాదు మేఘన. నీ గాలిలో, నీటిలో, నీ గుండె చప్పుల్లో ఎప్పుడూ ఉంటాను. నువ్వు బతకాలి, నా కోసం బతకాలి. మన ప్రేమను ఈ లోకానికి చాటి చెప్పాలన్నాడు. రవి తన జోబులోంచి తన ప్రాణమైన చిన్న ఫ్లూట్ తీయడానికి ప్రయత్నించాడు. కాని చేతిలో శక్తి లేదు. అది కింద పడిపోయింది. మేఘన ఆ వేణుని తీసి అతని చేతిలో పెట్టింది. వాయించు రవి, ప్లీజ్ ఒక్కసారి వాయించు అని అంది. రవి ప్రయత్నించాడు, కానీ పెదవి కదపలేకపోయాడు. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇక వాయించలేని మేఘన, ఆ పాట ఆగిపోయింది అన్నాడు దీనంగా. అంతలో రామచంద్రరావు గారు, విక్రమ్ అక్కడికి చేరుకున్నారు. కూతుర్ని ఆ పరిస్థితిలో చూసి రామచంద్రరావు గారి గుండె కరిగింది. పరువు కోసం తనెంత పెద్ద తప్పు చేశాడో అర్థమైంది. రవి, నన్ను క్షమించి బాబు అని ఆయన మోకాళ్ళ మీద కూర్చున్నారు. రవి ఆయన వైపు చూసి నవ్వాడు. మీ కూతుర్ని బాగా చూసుకోండి సార్, ఆమె చాలా సున్నితమైంది అని చెప్పాడు. చనిపోయే క్షణంలో కూడా మేఘన గురించి అతని ఆరాటం. రవి శ్వాస బరువెక్కింది. మేఘన ఐ లవ్ యూ అని చెబుతూ రవి ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు.
ఐ లవ్ యూ రవి, ఐ లవ్ యూ సో మచ్ అని మేఘన అతని ముఖం మీద వాలిపోయింది. రవి కళ్ళు గోదావరి వైపు చూస్తూ స్థిరంగా ఉండిపోయాయి. చేతిలో పట్టు మెల్లగా జారిపోయింది. వేణు చేతిలోంచి జారి రాతి మీద టక్మని పడింది. ఆ శబ్దం మేఘన గుండె పగిలిన శబ్దమే. రవి అని మేఘన చేసిన అర్తనాదం గోదావరి తీరమంతా ప్రధ్వనించింది. ఆ ఏడుపు విన్న చెట్లు, నది, గాలి కూడా నిశ్శబ్దమైపోయాయి. మేఘన రవి మృతదేహాన్ని గట్టిగా హత్తుకొని పిచ్చిదాంట్లో ఏడుస్తుంది. లే రవి, లే, మనం ఇంటికి వెళ్దాం లే అని కుదిపేస్తుంది. కాని రవి ఇక లేవడు. ఆ మధురమైన వేణుగానం మూగబోయింది. ఆ సంఘటన జరిగి 5 సంవత్సరాలు గడిచాయి. రాంపురం ఊరి చివర గోదావరి ఒడ్డున రవి సమాధి ఉంది. ఆ సమాధి చుట్టూ రంగురంగుల పూల మొక్కలున్నాయి. ప్రతి సాయంత్రం ఒక స్త్రీ అక్కడికి వస్తుంది. మరెవరో కాదు, మేఘన. ఆమె పెళ్లి చేసుకోలేదు. రవి జ్ఞాపకాలతోనే బతుకుతుంది. రామచంద్రరావు గారు ఆ పాపభారంతో మంచాన పడ్డారు. మేఘన ఆయన్ని చూసుకుంటుంది కానీ మనసులో ప్రేమ చచ్చిపోయింది. మేఘన ఇప్పుడు ఆ ఊరి పిల్లలందరికీ ఉచితంగా సంగీతం నేర్పిస్తుంది. రవి సమాధి మీద కూర్చొని ఆమె తన చేతిలో ఉన్న రవి వేణువుని తీసుకుంది. ఒకప్పుడు రవి నేర్పిన పాటను ఇప్పుడు మేఘన వాయిస్తుంది. ఆమె వేణు వాయిస్తూ ఉంటే గాల్లో రవి ఉన్నట్టు, గోదావరి అలలు తాళం వేస్తున్నట్టు అనిపిస్తుంది. మేఘన కళ్ళు మూసుకొని వేణు వాయిస్తూ ఉండగా ఆమె కంటి నుండి ఒక నీటి చుక్క రాలి వేణువు మీద పడింది. దూరంగా ఆకాశంలో ఒక నక్షత్రం మెరిసింది. ప్రేమ మరణించదు, అది రూపం మార్చుకుంటుంది అని చెప్పినట్టుగా గోదావరి గలగలలు వినిపిస్తున్నాయి. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.